అన్నా అత్తానా జయ దుర్గమ్మ తల్లి. మల్లేష్ అన్న నమస్తే. జై దుర్గామాత, జై దుర్గమ్మ తల్లి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దుర్గామాత టెంపుల్లో శివాలయం కూడా ఉంది. ఇక్కడ అన్న ప్రసాదం నిన్న ఇవాళ 2 రోజులు కూడా వీళ్ళు గుడి యాజమాన్యం పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ ప్రజలు, భక్తులు, దుర్గమ్మ భక్తులు, శివభక్తులు అందరూ కూడా వచ్చేసి పాల్గొనడం జరిగింది. రేపు కళ్యాణం ఉంటుంది. రేపు మహాశివరాత్రి కదా, రేపు కళ్యాణం ఉంటుంది. ఈ కళ్యాణంలో కూడా మీరు ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. అయ్యగారిని సంప్రదించండి. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. జై దుర్గమ్మ తల్లి. హర హర మహాదేవ శంభో శంకర. జై దుర్గామాత. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. నేనే అన్న కుమరన్న. మరిదా ఒకసారి దేవుని కాడ తీసుకురా. అతనప్ప
అన్నప్రసాదం దుర్గమ్మ టెంపుల్లో ఈరోజు పెడుతున్నారు. నిన్న కూడా ఈ కార్యక్రమం జరిగింది. మందమరి పట్టణ ప్రజలు భక్తులు ఎంతోమంది ఈ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి. చాలా బాగుంది.
చెట్టు మీద కూర్చుంటే ఇక చెట్టు నుంచి కొన్ని భయపడి జయ దుర్గామాత. నమస్కారం అయ్యగారు. అయ్యగారు, నిన్న అన్నదానము, అన్న ప్రసాదము, ఇవాళ అన్న ప్రసాదము. ఈరోజు ఇంత పబ్లిక్, భారీ పబ్లిక్ వచ్చిండ్రు అయ్యగారు, ఎందుకు? ఏంటంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదం, అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి వేలాకుల జనుల్లో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రసిద్ధి చెందుతున్న వాళ్ళకు ఇవాళ వేల మంది వచ్చినా, వందల మంది వచ్చినా పుణ్యాత్ములు అనేవాళ్ళు అందరూ పుణ్యాత్ములు కదా. భోజనం చేయడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం వీళ్ళ పరమాత్మ, అన్నం పరబ్రహ్మస్వరూపం. ప్రతి మనిషిలో కూడా జీవాత్మ పరమాత్మ ఒక్కడే. కాబట్టి ఆ జీవాత్మ పరమాత్మ ఉన్నటువంటి ప్రదేశంలో మనకు వెళ్తున్నటువంటి సాధన చేసేటువంటిది దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఎందుకంటే ఇవాళ గుడిలో అమ్మవారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ప్రకారంగా జరుగుతుంది కార్యక్రమం. ఇవాళ మన ఇష్టానుసారంగా జరుగుతలేదు. మనం ఇప్పుడు ఎందుకు చేస్తాంటూ ఏం చేయాలనుకోవడానికి వచ్చిన వస్తుంది లాభాల కోసం ఏంది. అవును, నిజమే. ఎంతగానో ఖర్చు పెడతాంటూ అని అనుకోవచ్చు. సరే, ఖర్చు అనేది దానికోసం కాదు, పుణ్యం పాపం అనేది రెండు ఉంటాయి మనిషి చేసేది. ఇవాళ గుడికి పోయినంత మాత్రాన పుణ్యం రాదు. గుడిలో పోయి రూపాయి ఖర్చు పెడితే సరే, దానికి 10 రెట్లు భగవంతుడు ఇస్తాడు రూపాయి ఖర్చు పెడితే. మనం చేస్తున్నది అలా 1000 పెడుతున్నాం కాబట్టి, 1,00,000 పెడుతున్నాం కాబట్టి, అది పెడుతున్నామా పెడతలేమా అనేది మన కొత్త కాదు. చేసేటువంటి భక్తుల యొక్క పుణ్యం అది కాదు, నాది కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరెవరు సహకరిస్తారో వాళ్ళందరికీ ఆ పుణ్యం కలగాలనే మనం వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. మనం ఏదో గుడి డెవలప్ అవ్వాలని మనం అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం, ఏదో డెవలప్ కోసం కాదు, ఏదిని కోసం కాదు. పుణ్యం అనేది అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ. అదే పుణ్యం అనేది ఎట్లా వస్తుంది, ఏం వస్తుంది అంటే దాన ధర్మం పుణ్యకార్యం. దానం చేయండి పుణ్యం లేదు. డబ్బులు సంపాదిస్తున్న ఖర్చు పెడితే ఎన్నో ఖర్చులు పెడతారు, కానీ దాన ధర్మాల కంటే ఎవరు కానీ కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు. అదే అడ్డగోలుగా తాగడానికో తినడానికో వాటి వీటికి ఎన్నెన్నో పగార ఖర్చులు అంటే ఎన్నో ఉంటాయి, అవి లెక్కలేదు. కాబట్టి ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా దైవానుసారంగా జరుగుతున్నాయి. కాబట్టి మనం చేసే కార్యక్రమాన్ని ధర్మంగా దైవ అనుగ్రహం కోసం చేస్తున్నాం. కాబట్టి ఇది సత్యమైనటువంటి కార్యక్రమంలో అమ్మ ఇచ్చినటువంటి ఆశీర్వాదం. నేను ఇంతమంది చెప్పిన నీకు మహామునులు మహా ఋషులు తపస్సు చేసినటువంటి పుణ్యస్థలం. ఇక్కడ పుణ్యమే తప్ప ఏది ఒకటి కూడా ఎవరు ఎంత పాపంతో దోషంతో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఆనందమైనటువంటి మయంలో ఉండిపోతారు ఇక్కడికి వచ్చినట్టు. అలాంటి శక్తి అమ్మవారు ఇస్తుంది ఇక్కడ. ఇవాళ ఎందుకు అని మనం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు దీపధూప నైవేద్యాలు లేకుండా ఉన్నటువంటి స్థలం అమ్మ. మునులు ఋషులు నాగులు నాట్యం ఆడినాయి, మునులు తపస్సు చేశారు. ఎన్నో విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఇది. ఈ సత్యంలో ఇక్కడ పరమాత్మ సత్యం ఇక్కడ దాగింది కాబట్టి ఆ పరమాత్మ సత్యం ఇవాళ పరుల సేవ కోసం త్యాగం చేస్తున్నటువంటి అమ్మ యొక్క సత్యం ఇది. దీనికి ఏమి అనేటువంటి క్వశ్చన్ అనేది లేదు, అడిగినా కూడా దానికి సమాధానం అది. ఏమి తపస్సు ఇక్కడ అమ్మ ఇస్తున్నటువంటి వరం అది. అమ్మ ఏమిస్తుంది, ప్రతి వారి యొక్క బాధ తీరాలి, ప్రతి వారి యొక్క సమస్యల నుండి బయటపడాలి, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నటువంటి సంకల్పం అమ్మది. ఇవాళ ఎవరు కూడా ఆ రోజు గుడి వందున్నప్పుడు ఏ ఒక్కరు కూడా కనిపించలేదు. కాబట్టి ఇలా వందల వేల మంది ఎంతమంది కనబడుతుందో అంతమంది అమ్మ అంత ఆనందం కలుగుతుంది అమ్మవారికి. అట్లాంటి విధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ గుడిలో కార్యక్రమాలు చెప్పండి భక్తులకు. రేపు కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. పొద్దున అభిషేకాలు ఉంటాయి 12 వరకు. రుద్రాభిషేకాలు జరుగుతాయి నిరంతరం భక్తులతోటి. ఎవరెవరు వచ్చినా కూడా ఆ సమయంలో ఖచ్చితంగా అనంతరం 12 వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అభిషేకాలు. తర్వాత మళ్ళా మధ్యలో 1 గంట 2 గంటల గ్యాప్ ఉంటుంది. 12, 1 వరకు 2, 3 నుండి మళ్ళీ కళ్యాణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కళ్యాణం అంటే 3 గంటలకు స్టార్ట్ అయ్యి 5:30, 6 వరకు అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. భక్తులు కూడా అందరూ వచ్చి సహకరించి ఆ కళ్యాణంలో పాల్గొని వాళ్ళ సుఖమయ జీవితం, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ యొక్క ఈరోజు ముక్తి మోక్ష మార్గంలో ఒకటి ఈ గుడి. ఏంటంటే ప్రతి వాళ్ళ యొక్క కార్యక్రమం, ప్రతి వాళ్ళు కూడా జీవుడు దేవుడు అన్నట్టు ప్రతి వాడు కూడా ఒక నరుడు నారాయణలా మారిపోవాలని అమ్మవారి సంకల్పం ఉంది. ఇవాళ మా చేతులు లేదు. ఇవాళ అమ్మ పిలుచుకుంటుంది, వస్తారు, తింటారు, తాగుతాను కావచ్చు, దండ పెట్టుకుని కావచ్చు. వాళ్ళ సంకల్పం, వాళ్ళ మనసులో ఏదుందో, ఏది భావం తగ్గుతుంది. ప్రతి మనిషిలో కూడా ఒక ఆలోచన విధానం, ఒక కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోరిక తీర్చడమే అమ్మ సత్యం. అందుకే ఇవాళ కోరికలు తీరుతున్నాయి, వాళ్ళ వస్తారు. కాబట్టి రేపు 5 వరకు 6 వరకు మన కార్యక్రమం అయిపోతుంది. మళ్ళీ అనంతరం ఏదో ఒక తీర్థప్రసాదాలు ఇచ్చి వాళ్ళని ఇళ్ళకు వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా వాళ్ళు ఇళ్ళలో చేసుకున్నటువంటి కార్యక్రమాలు జరుగుతుంటారు. కాబట్టి మనం ఎందుకంటే సమయం
ముందుగా అడ్వాన్స్గా పెడుతున్నారు ఇళ్ళ సాయంత్రం సమయ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సరే వాళ్ళ శక్తి కొద్ది వచ్చి వాళ్ళ కార్యక్రమం చేసుకొని మళ్ళీ యథావిధిగా తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోవాల్సిందే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. జై భవాని. మీ యూట్యూబ్ వారికి మీకు కుటుంబాలకు అనంతమైనటువంటి శక్తిని ఇవ్వాలని అమ్మవారిని కూడా వేడుకుంటున్నాం. పార్వతి పరమేశ్వర కళ్యాణ సందర్భంగా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా పొరపాటు ఉంటే అందరూ క్షమించాలి. మీరు మీ యూట్యూబ్ వారు భక్తులు భక్త జనాలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అందరూ కూడా క్షమించాలని కోరుకుంటున్నాం. నేను చేసిన చిన్నది మరి పెద్ద తెలిసి ఇది చేస్తున్నా అని చెప్పడం కాదు. ఓకే, అంటే మీరు ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తారు మళ్ళీ చిన్న కార్యక్రమం అంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద మంచాలనే చూడు మంచాలు వేనా ఇంతవరకు మొన్న పోలేదు. రోజు 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయల ఖర్చుతో ₹1 కోటి ఖర్చుతో పెట్టి కార్యక్రమాలు చేస్తారు. రోజు వేల లక్షల మంది పబ్లిక్ అక్కడ మన దగ్గర ఏమి ఉండదు సార్. మన దగ్గర కొంతే మనం 200 100 మంది 500 మంది లాస్ట్ అనుకో మనం అక్కడ 1000 మంది వస్తారు. అది మన చిన్నదే ఇలా అలా అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద మహా ఋషులు మహాయోగులు కోట్ల ఖర్చు పెట్టి చేసేవాళ్ళు. మనం అంతా దుర్గమ్మ దయ అంటే అంతా అమ్మవారి ఆశీర్వాదం ఉంది. నమస్కారం. సంతోషం అయ్యగారు. ఓకే, థ్యాంక్ యూ. మంచి సమాచారం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. విన్నారు కదా, దుర్గమ్మ టెంపుల్ సిఎస్ఎఫ్ కాలనీ మందవరం మార్కెట్ పోస్ట్ ఆఫీస్ ముందు మహాశివుని టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. రేపు మహాశివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా నేను కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి.